హలో వ్యూవర్స్, మీ భూక్తాయాసానికి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చింది. పండుగలన్నీ ఇంక ఈ 4 నెలలు రాబోతున్నాయి. తొలి ఏకాదశి ఈ నెలలోనే ఉంది. రవ్వ కేసరి, సత్యనారాయణమూర్తి ప్రసాదం, హల్వా, పేరు ఏదైనా చాలా సులభంగా చెయ్యగలిగే తీపి వంటకం ఇది. కొలతలు అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ముందుగా దీనికి కొంచెంగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు, ఇష్టమైతే కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్న గోధుమ రవ్వ, దీన్నే తెల్ల నూక లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 2 రకాలు ఉంటాయి. సన్నదైతే బాగా హల్వా దగ్గరగా అవుతుంది. ఈ సన్న గోధుమ రవ్వని వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా రంగు మారి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ వేగుతూ ఉండగానే ఇంకో పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి కళాపెళ్ళ మరిగే వరకు మరిగించుకుని అందులో 1 చెంచా ఏలక పొడిని కూడా వేసుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టి ఈ మరిగించుకున్న నీళ్ళని వేయించుకున్న రవ్వ మీద పోసి నెమ్మదిగా కలపాలి. ఇలా నీళ్లు పోసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి పోస్తే ఒంటి మీద తొళ్ళకుండా ఉంటుంది. ఇలా పోసాక బాగా కలుపుతూ ఉండాలి. ఈ గోధుమ రవ్వ తొందరగా దగ్గర అయిపోతుంది. ఇలా కలుపుకున్న గోధుమ రవ్వలోకి దగ్గర అయిపోయాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అమెరికాలో చేయడం వలన ఇందులోకి నేను చక్కెర 1కి 1.5 తీసుకున్నాను. ఎందుకంటే ఇది పౌడర్డ్ షుగర్ దొరుకుతుంది ఇక్కడ మ్యాక్సిమం. అందులో తీపి తక్కువగా ఉంటుంది కాబట్టి 1కి 1.5 తీసుకున్నాను. లేదు అంటే 1కి 1 సరిపోతుంది. నా ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వేసాక మళ్ళీ పలచన అవుతుంది ఈ రవ్వ కేసరి. మళ్ళీ దీన్ని బాగా తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడినప్పుడు ఉంచుకున్న మొత్తం నెయ్యి అంతా పోసేసి మరొకసారి కలపాలి. కలుపుకుని ఇంకాస్త దగ్గర అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసి మరొకసారి కలిపి ఆ పైన ముందుగా నేను 1 గ్లాస్ పాలల్లో కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నాను, వేడి పాలల్లో. అందువలన అది కరిగి ఇలాగా రంగు మారి చక్కగా పాలు ఇలా పసుపు రంగులోకి వచ్చాయి. ఫుడ్ కలర్స్ వాడకుండా సహజమైన ఆకర్షణీయమైన రంగు, అలాగే చక్కని రుచి సువాసన కలిగిన కుంకుమ పువ్వుతో ఏలక పొడితో ఈ రవ్వ కేసరి చేయడం వలన చాలా చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తొలి ఏకాదశికి మీరు కూడా సత్యనారాయణ స్వామికి ఈ ప్రసాదం చేసి పెట్టండి. థ్యాంక్ యూ.